బ్రేకింగ్ లో చూస్తున్నాం. భద్రాచలంలో హైడ్రా తరహాలో ఆక్రమిత దుకాణాలను పంచాయతీ అధికారులు తొలగిస్తున్నారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి గత 60 ఏళ్లుగా వ్యాపారాలు సాగిస్తున్న సముదాయాల్ని జేసీబీల సాయంతో తొలగింపు ప్రక్రియ చేపట్టారు అధికారులు. పోలీసు భవనాన్ని నిర్మించి తలపెట్టిన నేపథ్యంలో ఇవాళ తొలగింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సుమారు 10 షాపులను తొలగించడంతో గత కొన్నేళ్లుగా వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరహాలో బడాబాబులు ఆక్రమించి భవనాలు నిర్మించిన ప్రభుత్వ ఆస్తులను కొల్లగొట్టారని, వారిని కూడా తొలగించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆక్రమణలను తొలగించమని ముందస్తుగానే సమాచారం అందించామంటున్నారు పంచాయతీ అధికారులు. భద్రాచలంలో హైడ్రా తరహాలో ఆక్రమిత దుకాణాలను పంచాయతీ అధికారులు తొలగిస్తున్నారు. ఆ లైవ్ విజువల్స్ చూస్తున్నాం. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి గత 60 ఏళ్లుగా వ్యాపారాలు సాగిస్తున్న సముదాయాలన్నీ జేసీబీల సహాయంతో తొలగింపు ప్రక్రియ చేపట్టారు అధికారులు. పోలీసు భవనాన్ని నిర్మించి తలపెట్టిన నేపథ్యంలో ఇవాళ ఈ తొలగింపు చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే సుమారు 10 షాపులను తొలగించడంతో గత కొన్నేళ్లుగా వ్యాపారాలు చేస్తున్న వాళ్ళంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరహాలో బడాబాబులు ఆక్రమించి భవనాలు నిర్మించుకున్నటువంటి ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా వాళ్ళు కొల్లగొట్టారని, అవి కూడా తొలగించాలంటూ బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆక్రమణలు తొలగిస్తామని ముందుగానే సమాచారం అందించామంటున్నారు పంచాయతీ అధికారులు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. భద్రాచలంలో హైడ్రా తరహాలో ఆక్రమిత దుకాణాలను పంచాయతీ అధికారులు తొలగిస్తున్నారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి గత 60 ఏళ్లుగా వ్యాపారాలు సాగిస్తున్న సముదాయాలన్నీ జేసీబీల సహాయంతో తొలగింపు ప్రక్రియ చేపట్టారు అధికారులు. పోలీసు భవనాన్ని నిర్మించి తలపెట్టిన నేపథ్యంలో ఇవాళ తొలగింపు చర్యలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ రవి కిరణ్ సిద్ధంగా ఉన్నారు. రవి, ఆక్రమణలు ఎంతసేపటి నుంచి, తొలగింపు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి అండ్ వీటికి సంబంధించి స్థానికులు ఏమంటున్నారు? బాబు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం పట్టణంలో హైడ్రా తరహాలో ఆక్రమిత దుకాణాలన్నీ కూడా తొలగిస్తున్నారు అధికారులు. ఈ రోజు ఉదయం నుంచి కూడా ప్రభుత్వ స్థలాల్లో ఉన్నటువంటి ఆక్రమించి కట్టి దాదాపు 60 సంవత్సరాల నుంచి కూడా దుకాణాలు ఏర్పాటు చేసుకున్నట్టు వ్యాపారాలకు సంబంధించిన సముదాయాలన్నీ కూడా అధికారులు ఇప్పటికే తొలగిస్తున్నారు. పట్టణంలో ఉన్నటువంటి ఆర్టీసీ సందులో ఉన్న ప్రభుత్వ స్థలంలో పోలీసు భవనాన్ని నిర్మించి తలపెట్టిన నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి సముదాయాలన్నింటినీ కూడా తొలగిస్తున్నారు. ఆక్రమణలను తొలగించమని ముందస్తుగానే అక్కడ ఉన్నటువంటి దుకాణదారులకు అధికారులు సమాచారం ఇచ్చారు. కానీ దుకాణదారులు కొంత దాని మీద స్టే తెచ్చే విధంగా కోర్టులను ఆశ్రయించడం, దాని తర్వాత ఎక్కడ ఉన్నటువంటి అధికారుల ఆధ్వర్యంలో ముందస్తుగానే వాళ్ళకి సమాచారం ఇచ్చి దుకాణాలన్నీ కూడా తొలగిస్తున్న పరిస్థితి. హైడ్రా తరహాలో లోకల్ గా ఉన్నటువంటి ఆక్రమిత భూములన్నీ కూడా మరలా గవర్నమెంట్ కి వచ్చే విధంగా అధికారులు అయితే ఇప్పటికే ఒక టీం ని అలాట్ చేశారు. దానికి సంబంధించి భద్రాచలం మొదటిగా మొదలుపెట్టిన పరిస్థితి కనపడుతుంది. జిల్లాలో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో కూడా ఇంకా అక్రమంగా అనేక దుకాణాలు నిర్మించారు. చాలా గవర్నమెంట్ ప్రాంతాల్లో సంబంధించిన భూముల్లో దీని మీద పూర్తి స్థాయిలో ఇప్పటికే అధికారులు కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా సమీక్షలు నిర్వహించిన అనంతరం ప్రస్తుతం అయితే భద్రాచలంలో ఉన్నటువంటి ఆర్టీసీ సందులో ఉన్న దుకాణాలన్నింటినీ కూడా ఇప్పటికే అధికారులు అక్కడ ఉన్నటువంటి సంస్థలను ఉన్నటువంటి దుకాణాలను కూడా తొలగించి ఆ భూములన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్న పరిస్థితి కనపడుతుంది రమణబాబు. దీనిపై మరింతగా కూడా ముందస్తుగా విచారణ చేస్తాం. దానికి సంబంధించి గవర్నమెంట్ భూములు ఎక్కడున్నా కూడా వాటిని వెంటనే గవర్నమెంట్ కు అప్పచెప్పే విధంగా చేయాలని నోటీసులు కూడా జారీ చేసినట్టుగా మనకు ఉన్నటువంటి అధికారులు చెప్తున్నారు రమణబాబు. ఓకే, థ్యాంక్ యూ కిరణ్.